అన్నమయ్య జిల్లా గాలివీడులో నిర్వహించిన డిజిటల్ మహానాడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో అద్భుతమైన విజయవంతమైందని టీడీపీ మండల అధ్యక్షులు హేమకుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాలివీడు మహానాడులో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు పేర్కొన్నారు. గాలివీడు మండలంలో ఏ సమస్య ఉన్నా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం వెంటనే స్పందిస్తుందని, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నట్లు హేమకుమార్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాను కాబట్టి గాలివీడు మండలంలో మహానాడు చాలా అద్భుతంగా జరిగింది. అయినా మా రాంప్రసాద్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు సిమెంట్ రోడ్లు 10 కోట్ల రూపాయలకు పైన చేశారు. ఇంకా 10 కోట్ల రూపాయలు ఏరే ఇతర కార్యక్రమాలు, దేవాలయాలకు దగ్గర 30 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు గాలివీడు మండలంలో చేసినాడు. కాబట్టి గాలివీడు మండలంలో కనీసం అన్ని గ్రామ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని యువలోని శక్తి కొద్దీ వాళ్ళు జనాన్ని పోగు చేసుకొని చాలా భారీగా వేల జనంతో మహానాడు డిజిటల్ మహానాడు బ్రహ్మాండంగా జరిగింది. రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు భారీగా చేసినాము. ఇంకా జరగబోయే రోజుల్లో కూడా మళ్ళీ రాంప్రసాద్ రెడ్డిని మళ్ళా అప్పుడు 2500 ఓట్లతో గెలిచాము. ఈసారి 20,000 ఓట్లకు పైన మెజార్టీతో కూడా గెలిపిస్తామని చెప్పి అన్ని మండలాలలో కూడా ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, గ్రామ పంచాయతీలు అయితేనేమి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని మేము బాగా ఆశ చేస్తున్నాం. మాకు ప్రతి నెలకు కనీసం లేదంటే 5-6 తూర్లు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఏ కార్యకర్త ఫోన్ కొట్టిన పాటికి వెంటనే మాకు వచ్చి స్పందించి మాకు అన్నీ ఏ సమస్య ఉన్నా తీర్చేసిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దగ్గరగా మాకు అందుబాటులో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఎలాంటి బాగా లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కొంతమందికి నిరుపేదలు ఎవరన్నా ఇది చేస్తా కార్యకర్తలు ఇదిగా ఉంటే మొన్న కూడా మహానాడులో ఒక కార్యకర్తకు 50,000 రూపాయలు ఆయన సొంత డబ్బు ఇచ్చి ఆదురుకున్నాడు. ఇంతకుముందు వేరే ఒక పిల్లకాయ చనిపోతే వాళ్ళకు నీటి దాంట్లో కూడా వెళ్తే డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఆదురుకుంటాడు. ప్రతి ఒక్కటి ఆయన సొంత డబ్బులైనా ఇచ్చి ప్రజలను ఆదురుకునే మనస్తత్వం ఉంది ఆ లక్ష్మీప్రసాద్ రెడ్డికి, రాంప్రసాద్ రెడ్డి గారికి. కాబట్టి ఏదన్నా కష్టం వచ్చిందంటే కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మహానాడు అయితే మేము ఎప్పుడూ అనుకోలేదు ఇంత జరుగుతుందని, నేను కూడా ఊహించినంత రీతిలో మహానాడు డిజిటల్ మహానాడు ప్రజలు రావడం